మధ్య ద్వారం గురించి తెలుసుకున్నప్పుడు మనకు సింహద్వారం, ఉపద్వారం గురించి తెలుసుకున్నాం. అవి ఎలా పెట్టాలో వాటికి రూల్స్ ఇవ్వటం జరిగింది. అయితే మధ్య ద్వారం అన్నది ముఖ్యంగా మీకు దేవాలయాలకు చెప్పిన సూత్రంలో గృహాలకు సంబంధించి 3 సూత్రాలు చెప్పారు. సింహద్వారానికి సంబంధించి. దేవాలయం వచ్చి ఒకటే సూత్రం చెప్పారు. దేవాలయాలకి మధ్య ద్వారం పెట్టాలని చెప్పారు. సింగిల్ సూత్రం. దానికి వేరే లేవు. ఎగ్జాక్ట్ సెంటర్ ఆఫ్ ద టెంపుల్‌లో మనకు ఆళ్ళ ద్వారం పెట్టాలి. అది ఒక రూల్, ఒకటే రూలు. అయితే మరి గృహాలకు వచ్చేసరికి చాలామంది మధ్య ద్వారం పెట్టవచ్చా అనేది వచ్చింది కొన్ని గ్రంథాల్లో, రీసెంట్ గ్రంథాల్లో అక్కడక్కడ చూడటం జరిగింది. నిజానికి మధ్య ద్వారాలు ఇంటికి పెట్టకూడదు. ప్రాచీన గ్రంథాల్లో మధ్య ద్వారం గురించి ఏం చెప్పారు, అది మీకు కొన్ని గ్రంథాల్లో ఇచ్చిన సూత్రం యథాతథంగా చదివి వినిపిస్తా. మధ్య ద్వారం కేవలం టెంపుల్స్ పెట్టచ్చు. అయితే కొన్ని గ్రంథాల్లో రాజభవనం, చక్రవర్తి భవనాలు కూడా మధ్య ద్వారం పెట్టవచ్చు అని చెప్పారు. కానీ మానవ గృహాలకు మధ్య ద్వారం నిషేధం అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా అది ఏం చెప్పారో మీకు చెప్పిస్తాను. ఇప్పుడు చదివి వినిపిస్తా. ప్రాచీన గ్రంథాల్లో ఇచ్చినవి. ఇంటికి మధ్య ద్వారం పెట్టినచో ద్రవ్య కోశ వినాశనము, భార్యాభర్తల మధ్య కలహము, భార్యా దోషము, స్త్రీ దూషణము కలిగించని చెప్పి ఒక గ్రంథం చెప్పింది. అలా ఇంకొకటి దేవాలయము, చక్రవర్తి రాజభవనములలో మధ్య ద్వారం పెట్టవలను. బ్రాహ్మణులు మరియు ఇతరుల గృహములలో ప్రధాన దూరమును మధ్యలో పెట్టరాదు. ప్రధాన దాని మధ్యలైనకు ఎడమ పక్కన పెట్టవాలని చెప్పి ఇంకో గ్రంథంలో ఒక సూత్రం ఇది. కాబట్టి మీరు అది 2. మూడోది, గృహ మధ్య ద్వారం వలన ద్రవ్య ధాన్య నాశన మగును, అకారణ కలహము, స్త్రీ శోకము, స్త్రీల నివాసమునకు ప్రతికూలం కలుగును అని చెప్పారు. ఇంకో చోట మధ్య ద్వారం పెడితే గృహానికి. అలాగే ఉత్తర దిశలో ఉన్న 5వ ద్వారమును బ్రహ్మవేద అందురు. అందువల్ల బుద్ధిమంతుడైన మనుష్యుడు కోణములో మరియు మధ్య భాగంలో ద్వారం నిర్మించరాదు అని చెప్పారు వేరే గ్రంథం. ముఖ్యంగా మనకి గృహాలకు వచ్చినప్పుడు సెంటర్ డోర్ గురించి. అలాగే సమరాంగణ సూత్రధార చెప్పేసి ఇంకొకటి ఉంది. వాళ్ళని ఆ గ్రంథం ఏం చెప్తాండి మధ్యధారం గురించి. గృహ మధ్యలో, పీఠం మధ్యలో, మండప పార్శ్వ మధ్యలో నడక మార్గము, వాలు ప్రదేశం ద్వారం నిషేధం అని చెప్పింది. గృహ మధ్య ద్వారం నిషేధం అని చెప్పింది ఈ గ్రంథం. అలాగే ఇంతవరకు 5 మనకి పాయింట్లు దొరికింది ప్రాచీన గ్రంథాల్లో మధ్య ద్వారానికి సంబంధించి. మధ్య ద్వారం అనేది కేవలం టెంపుల్స్, చక్రవర్తి భవనం, రాజభవనం అన్నారు. ఇప్పుడు ఆ 2 ఇప్పుడు లేవు కాబట్టి టెంపుల్ ఒకదానికి మధ్య ద్వారం. గృహాలకు పనికిరాదు, పెట్టొద్దని ప్రత్యేక చెప్పడం జరిగింది, నిషేధించారు. ఇప్పుడు మీకు సింహద్వారం ఎక్కడ పెట్టాలో చెప్పారు, ఇప్పుడు ఎక్కడ పెట్టకూడదో కూడా చెప్తున్నారు మళ్ళీ. అంటే అది దోషమని అర్థం చేసుకోవాలి మనం. అలా అనమాట. అలా మీకు ద్వారాలకు వచ్చేసరికి వంశద్వారం అని చెప్పి ఒక ద్వారం కొన్ని ప్రాచీన గ్రంథాల్లో ఉంది. అదేంటంటే మనకి ఇప్పుడు వంశద్వారం పెట్టేదాన్ని. ఎలా అంటే మీకు ఉదాహరణకు పెంకుటిల్లు ఊహించుకోండి. మీరు పెంకుటిల్లు ఊహించుకున్నట్టయితే తూర్పు ఒక పెంకుటిల్లు అనుకోండి. దానిపైన మీకు వెన్నుబద్ద అని వస్తుంది. పైన వచ్చే వెన్నుబద్ద అంటారు దాన్ని, వంశం అని పిలిచేవారు. దానికి ఆ పేరు ఉంది అలా. మీకు ఎగ్జాక్ట్ సెంటర్లో ఉత్తరానికి డోర్ పెడితే దాన్ని వంశద్వారం అంటారు దాన్ని. అది కూడా నిషేధం అని చెప్పారు. వంశద్వారం పెట్టారు. అన్యమత మునుల గృహము పెట్టవచ్చు, దోషం లేదని చెప్పారు. ఇతర మతస్థులు పెట్టవచ్చు అని చెప్పారు. ఇక్కడ అన్యమత మునులు అంటే ప్రాచీన కాలంలో ఎవరో మరి వేరే అన్ని మతస్థులు. బట్ వంశద్వారం అంటే ఎగ్జాక్ట్ సెంటర్ ఆఫ్ ద నార్త్ సైడ్, వెన్నుబద్ద కింద. ఇలా నార్త్ ఆర్ సౌత్ సెంటర్లో వస్తుంది. అది సెంట్రల్ లైన్ ఇంటిలో పెట్టద్దని చెప్పారు. వంశద్వారం పిలిచారు దాన్ని. ఆల్రెడీ మనకి సెంట్రల్ లైన్లో ద్వారం పెట్టకూడదు అనేది వేరే సూత్రం. అది సెంట్రల్ వద్దని ఆల్రెడీ చెప్పారు. ఈ వంశద్వారం రూపంలో ఇంకోసారి చెప్పారు అలా పెట్టకూడదని చెప్పేసి. ఈ రకంగా మధ్య ద్వారం అన్నది మనకి దోషం ప్రాచీన గ్రంథాలు చెప్పడం జరిగింది. అయితే మనం బయట గతంలో 100 ఏళ్ళ కింద నుంచి కట్టిన గృహాలు చూసినట్లయితే, ప్రాచీన కాలంలో కట్టిన గృహాలు చూస్తే సెంటర్లో డోర్ కనపడుతుంది మనకి. ఉదాహరణ మా ఇల్లే ఒక 50 సంవత్సరాల క్రితం కట్టారు ఒక ఆయన స్థపతి. ఆయన చూస్తే మా ఇంటికి సెంటర్లో డోర్ పెట్టినట్టు ఉండేది. చూస్తే దూరం నుంచి చూసినప్పుడు సెంటర్ డోర్లా ఉండదు చూస్తే ఎవరైనా. మరి అది వెస్ట్ ఫేసింగ్ హౌస్, ఈస్ట్లో వెనకాల డోర్ వచ్చింది. చూస్తే దాన్ని మనం మెజర్మెంట్ తీసి చూసినప్పుడు కొన్ని అంగుళాలు లెఫ్ట్కి ఉంది. అది లెఫ్ట్ ఆఫ్ సెంట్రల్ లైన్ సూత్రం పాటించినట్టు అర్థమైంది మనకి కొలత కొలిసిన తర్వాత. వాళ్ళు దూరం నుంచి చూస్తే కనుక మీకు అసలు ఆ భేదం తెలియదు. సెంటర్ డోర్ అనేసి అనుకుంటాం మనం ఎవరైనా చూసిన వాళ్ళు. అలా మీకు చాలా గృహాలు కనిపిస్తుంటాయి సెంటర్ డోర్ లాగా. బట్ అవి సెంటర్ కాదు, కొంచెం పక్క ఉంటాయి. లెఫ్ట్ ఆఫ్ సెంట్రల్ లైన్ సూత్రం పాటించి పెట్టారు స్థపతులు చేసినట్టయితే. ఒకవేళ పొరపాటు తెలియక సెంటర్ డోర్ పెట్టినట్టే దోషం అయ్యి తెలుసుకోవాలి. అంతే తప్ప మనం 100 ఏళ్ళ క్రితం సెంటర్ డోర్ పెట్టారండి ఇప్పుడు పెట్టేస్తామంటే శాస్త్ర వ్యతిరేకం అవుతుంది. అది తొందరపాటు అవుతుంది తప్ప కరెక్ట్ కాదని తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రాచీన గ్రంథాలు స్పష్టంగా ఇచ్చారు సెంటర్ డోర్ ఇంటికి పనికిరాదని చెప్పేసి. అది చెప్పినప్పుడు వ్యతిరేకంగా చేస్తే మనం సరిపోం, మన అనుభవాలు సరిపోవు. ఇక్కడ చూసి అక్కడ చూసి అంటే కరెక్ట్ కాదు. అది ఏదైనా దూరం పెట్టి పనులు కలిసి వచ్చిందన్నా కూడా అది కరెక్ట్ కాదు. మన శాస్త్రంలో చెప్పింది ప్రమాణం ఎప్పటికైనా. శాస్త్రం అంటే బేస్గా తీసుకోవాలి.